నమస్కారం అండి. నేను వెస్ట్ గోదావరి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి డి బాలకృష్ణయ్య నా పేరు. ఈరోజు అనగా 9/11/2020 సంవత్సరం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దినోత్సవము. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987లో తయారు చేయబడింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ, అన్ని తాలూకాల్లోనూ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ కింద సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లీగల్ సర్వీసెస్ అనేది ఫ్రీ మరియు కాంపిటెంట్ లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి వీకర్ సెక్షన్ పర్సన్స్కి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను అనుసరించి వాళ్ళకి కావలసినటువంటి న్యాయ సంబంధమైనటువంటి సర్వీసెస్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడానికి ఈ చట్టం తయారు చేయడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సిటిజన్ సత్వర న్యాయం పొందాలి. ఎకనామికల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ, వీకర్ సెక్షన్స్ అంటారు, బడుగు వర్గాలు కూడా అందరితో పాటు సమన్యాయం పొందాలి అనే ఉద్దేశం చేత ఈ చట్టం అమలు చేయడం జరిగింది. ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క కేసుని నడుపుకోవడానికి కావలసినటువంటి విషయాలు ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు, ట్రాఫికింగ్ అంటే వ్యభిచార గృహాల్లో బందీ అయినటువంటి విక్టిమ్స్, అట్లాగే స్త్రీలు మరియు పిల్లలు, మెంటల్లీ ఇల్ పర్సన్స్ ఆర్ డిజబుల్డ్ పర్సన్స్, మరి ప్రకృతి విపత్తుల వలన ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తులు, మళ్ళీ ఇండస్ట్రీస్లో పారిశ్రామిక వ్యవస్థలో పనిచేస్తూ వాళ్ళకి డిజబిలిటీ అరైజ్ అయినప్పుడు నష్టపరిహారం కోసం, మరి ఇంకా పిల్లలు జూనైల్ హోమ్లో కానీ వాళ్ళ యొక్క చిల్డ్రన్ హోమ్, ఫాస్టర్ స్కూల్స్ అలాంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మరి సంవత్సర ఆదాయం 1,00,000 లోపు ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఈ లీగల్ సర్వీసెస్ పొందడానికి అర్హులు. వాళ్ళు వారి యొక్క హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళకు రావాల్సినటువంటి కంపన్సేషన్స్ గురించి కానీ, వాళ్ళు పొందవలసినటువంటి బెనిఫిట్స్ గురించి కానీ, వాళ్ళకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేనప్పుడు మా లీగల్ సర్వీస్ అథారిటీకి వచ్చి వాళ్ళ అఫిడవిట్ ద్వారా వాళ్ళు పిటిషన్ వేసుకుని వాళ్ళు ఫీగా లీడర్ని ప్రొవైడ్ చేయమని అడిగిన మీదట మేము విచారించి వాళ్ళకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వారి ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి కేసుల్ని పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి కొన్ని సర్వీసెస్ ఎలాంటివి అంటే మనకి రోడ్డు రవాణా, పోస్టలు, తంతి తపాలాలు, వీటి గురించి కూడా ఏదన్నా వాళ్ళకి కేసులు ఉన్నట్లయితే వాటి గురించి కూడా ముందస్తుగా అంటే కోర్టులకు వెళ్లకుండా ముందస్తుగా ఈ ప్రీ లిటిగేషన్ కేసులను ఫైల్ చేసి వాళ్ళ నోటీసులు ఇచ్చి పిలిపించుకుని వాళ్ళ ద్వారా ఇద్దరి అనుమతితో ఏదన్నా పరిష్కారం యోగ్యం అయినట్లయితే వాళ్ళు రెగ్యులర్ కోర్టుకి వెళ్లకుండానే వాళ్ళు ఉన్నటువంటి విభేదాన్ని ఇక్కడే పరిష్కరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే కోర్టులకు వెళ్ళినట్లయితే పెండెన్సీ ఉండటం మూలాన కొన్ని
టైం పడుతుంది కాబట్టి ఇది సత్వర న్యాయం పొందడానికి ఈ ప్రీ లిటిగేషన్ కేసు వేసినట్లయితే ఇద్దరు కూడా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఒకరొకరు చెప్పుకుని ఆ సమస్యలు బయట తేరినటువంటి సమస్యల్ని ఇక్కడ మా అథారిటీ ముందుకు వచ్చి చక్కగా పరిష్కరించుకుని ఇద్దరు కూడా సమన్యాయం పొంది ముందు ముందు శాంతియుతంగా జీవనం గడపడానికి కూడా స్కోప్ ఉంటుంది. అందుకోసం ఈ చట్టం తయారు చేసి ఈ తాలూకా వ్యవస్థలో మరి డివిజన్లో కానీ ఇటు జిల్లాల్లో మరియు స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో కూడా ఈ లోక్ అదాలతులు ఏర్పాటు చేసి కొన్ని రాజీ యోగ్యమైనటువంటి కేసుల్ని వాళ్ళ యొక్క జీవనం ప్రశాంతంగా సాగే విధంగా ఈ చట్టం చాలా రూపకల్పన చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చింది. ఈ నేషనల్ లీగల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా నేను ఈ లీగల్ ఫీల్డ్లో ఉన్నటువంటి అందరికీ కూడా మన న్యాయవాది మిత్రులకు కానివ్వండి, న్యాయమూర్తులకు కానివ్వండి, అందరికి కూడా ఈ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యాక్ట్ని ఉన్నటువంటి బెనిఫిట్స్ని అందరూ కక్షిదారులు సిటిజన్స్ పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.